శుభాకాంక్షలు. ఎక్కడ ముందుగా అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అనేది చిన్నగా చేశాము. నెక్స్ట్ ఇంకా మంచిగా చేసుకోవాలని, మంచి ఒక ఏదైనా కమిటీ హాల్లో పెట్టుకొని చేసుకుందామని అనే ఒక ఆలోచన అందరికీ మనం అందరూ సహకరించాలి దీనికి. అలాగే ఈ సంవత్సరం కొత్త కమిటీ మెంబర్స్ అందరూ వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం. అలాగే యాక్టివ్గా ఉండి అన్నింటినీ సహకరించాలి. అంటే వాళ్ళు వెళ్తారని మేమేం తెలియలేదు మేము అని చెప్పేసి అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కటి యూనియన్ అంటే యూనియన్ అమౌంట్ కానీ లేకపోతే ఏదైనా సరే ప్రధానికి లేదంటే ఎవరి దగ్గర సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య కోసం ప్రతి ఒక్కరు ముందు రావాలి. అలాగే ఒక సమస్య వచ్చినప్పుడు మన యొక్క ప్రాబ్లం ఉంది ఆ టైంలో అప్పటికప్పుడు స్పందించి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరైనా నాకు తెలియదు. అట్లా అలా మిగతా కూడా రావాలి. ఓకేనా? ఇంకా మనం చాలా ఎక్స్పెక్ట్ చేసాము. ఇంకా 60-70 మంది 80 మంది దాకా ఇంకా పడుతున్నాము. ఇప్పటికి రాలేదు ఎవరు కూడా. మా అంతా చూసుకోవచ్చు 20 మంది ఉంటారు. సో అందరూ రావాలి. ప్రతి మెకానిక్ మనకి 32 వర్క్ షాపులు ఉన్నాయి మన సుచేంద్ర మెకానిక్ లో. ప్రతి మెకానిక్ షాప్ నుంచి మేము కనీసం ఒక 2-3 వస్తారని చెప్పి ఎస్టిమేట్ చేశాం. కానీ చూస్తే చాలా తక్కువ మంది పడుతున్నారు. అలా కాకుండా మన యూనియన్ అంటే ఇప్పుడు షాపులు కానీ లేకపోతే ఇలా కంపెనీ ఇచ్చేది కొంతమంది మన సుచిత్ర మెకానిక్ అసోసియేషన్ చాలా బాగుందని చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పుకోవడానికి మనకి మాత్రం మనలో కొంతమంది వాళ్ళు పని అందరికీ ఉన్నారు. పని ఎవరి పని లేదన్నా అందరికీ పని ఉంది. మన అందరూ మెకానిక్ అందరికీ పని ఉంది. కానీ ఎప్పుడైనా ఒక మన ప్రెసిడెంట్ గారు ఒక మెసేజ్ పెట్టినప్పుడు ఆ మిగతా వాళ్ళందరూ కూడా స్పందించాలి దానికి. ఇంకోటి నేను వాయిస్ మెసేజ్ పెట్టినప్పుడు అందరూ ఇదే ఉంటారు. 32 మందిలలో కనీసం ఎప్పుడు చూసినా 3-4 ఆయన పెడతారు. కనీసం థమ్స్అప్ కూడా పెట్టడానికి రావట్లేదు చాలా మందికి. అంటే చదివేసి వదిలేస్తున్నారు ఉంటారు. చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు కానీ వదిలేస్తున్నారు. కనీసం ఏదో రెస్పాండ్ అవ్వండి. ఎందుకంటే 30 మంది ఉన్నాం కాబట్టి కనీసం ఏ థమ్స్అప్ పెట్టారనుకోండి ఓకే మన వాళ్ళందరూ యాక్టివ్గా నాకు కనీసం తెలిసింది, కమిటీ మెంబర్స్ తెలిసింది. తర్వాత ఏదైనా చెప్పాలన్నా కానీ ముందుకి ప్రతి విషయాన్ని మనం అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. మన మెకానిక్ లో ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలియాలని చెప్పేసి మనం అనుకుంటున్నాము. కనుక మీరు చూసినట్టు వాళ్ళకి కాకపోతే పొద్దున సాయంత్రం చూసిన కనీసం ఓకేనో ఎస్ఆర్ఓ లేకపోతే నో అనేది ఒకటి పెట్టాలి. పెడితే దానికి ఏంటంటే ఒక కమిటీ కమిటీ ఉంది. ఒక సుచిత్ర ఏరియాలో ఇంత కమిటీ ఉంది, ఇంతమంది ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి విషయానికి. అలాగే ఎవరికైనా సమస్య వచ్చినా కానీ మనందరం వస్తామనే ఆ కాన్ఫిడెన్స్ అందరికీ మీకు మాకు అందరికీ కావాలి. సో అందుకని చెప్పేసి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా ఒక మెసేజ్ పెట్టినప్పుడు చూసిన తర్వాత ఇలాంటి విన్న తర్వాత ఒకసారి కంపల్సరీగా దానికి ఎస్ అని లేకపోతే నో అనేది ఒకటి కామెంట్ పెట్టేది కంపల్సరీగా చేయండి. చేస్తే ఏంటంటే అది అందరికీ బాగుంటుంది. ఏదైనా విషయం చెప్పడానికి ప్రతి విషయం అన్ని విషయాలు వచ్చింది ఓపెన్ చేసి వచ్చింది అంటే ఫస్ట్ యువర్ మెకానిక్ చేసారు. వాళ్ళకి ఫోన్ చేసి అన్న మనం చెయ్యాలా వద్దా అని ఫస్ట్ అడిగిన తర్వాతనే చేయాలి. అడగకపోయినా మాత్రం ఎవరు చేయకండి. ఎందుకంటే వాళ్ళకు కూడా పుట్ట ఉంటుంది, వాళ్ళు కూడా కష్టపడి ఏదో అనుకుని వస్తారు. మెకానిక్కి ఆయనకు అండర్స్టాండింగ్ కాకపోతే వచ్చిండొచ్చేమో కానీ మనం ఒకసారి అడగాలి. వాళ్ళని అడిగినాక చేయండి. ఎందుకంటే 2-3 పనులు నా దగ్గరకు వచ్చినాయి, నేను చేయాలని చెప్పినాను. చేయాలని చెప్పి మళ్ళీ వాళ్ళు మాట్లాడినాకనే చేయాల్సి వచ్చింది. అందు గురించి మీకు కూడా అది నేను రిక్వెస్ట్ చేశాను. ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి స్టేజ్ మీద మాట్లాడే అవకాశం మనకి ఎప్పుడైతే వచ్చిందో మనమే తయారు చేసుకుంటే ఆటోమేటిక్గా బయటకు వెళ్ళినా కూడా మన ప్రాబ్లం మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇలా నడుము కోట్లు బాగా ఎక్కువ వస్తున్నాయి. ప్రతి మెకానిక్కి మనకి ప్రభుత్వం నుంచి కూడా
ఒక ఈ స్టాండ్ లాంటిది మనం ప్రతి ఒక్క మెకానిక్కి అలాంటి నెలకి 350 రూపాయలు. దానికి యాప్ ఏ నరానికి కొంచెం చదువుకున్నాడు, ఆయనకు అవగాహన ఉంది, అందుకోసం ఏంటంటే ఆయన సలహా ఇస్తాడు, ప్రతి ఒక్కరు డెవలప్ అవుతుంది. అందుకోసం ఏంటంటే ప్రతి ఒక్కరు దీంట్లో చిక్కుపడదు. మనం ఆ రకంగా ముందుకెళ్తే చాలా మంచిది. అలాగే కొన్ని విషయాలు మంచి విషయాలు మాట్లాడాలనేసి ప్రవీణ్ అన్నని కోరడం జరిగింది. ప్రవీణ్ అన్న వచ్చి స్టేజ్ మీద మాట్లాడాలని కోరుతున్నాను. నమస్కారం సభకు హ్యాపీ మెమరీస్. సుమారు ఒక రేటు సామాన్ తెచ్చుకున్నాను అనుకో, ఎవరైనా ఒక ఎక్కువ తీసుకోవాలి అమౌంట్, 50 కానీ 100 కానీ ఎక్కువ తీసుకోవాలి. ఓకే, ఏదైనా మంచి విషయం. ఓకే, మన మెకానిక్ డే అండి, అందరికీ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కళ్ళు మన మెకానికల్ అనుభవం, మన మెకానికల్ విధానాలు, మనం ఎవరి పనులు వాళ్ళు ఉన్నాం. ఇదంతా కార్యక్రమం విజయవంతం చేసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నా తరఫు నుంచి. వరల్డ్ మెకానిక్ డే శుభాకాంక్షలు. గురించి కొన్ని విషయాలు ఆయన చెప్తారు. మెకానిక్కి శుభాకాంక్షలు అందరికీ. ఈ వేదికలకు అలంకరించిన మా పెద్దలందరికీ నమస్కారం. కిరాణ చెప్పినట్టుగా బయట ఓపెన్ చేసి తీసుకొచ్చిన ఇంజన్లు మాత్రం తీసుకొని చేయకండి, కనుక్కొని చేయండి. ఒకటి రేట్లు మాత్రం అందరూ ఒకటిలాగా తీసుకునేలాగా ప్రయత్నించండి. ఒకళ్ళు తక్కువ అంటే మెకానిక్ల దగ్గరికి వచ్చి ఆ మెకానిక్ ఇట్లా చేసిండు, ఈ మెకానిక్ ఇట్లా చేసిండు అని చెప్పి తిరుగుతూ ఉన్నారు కస్టమర్. మెయిన్ థింగ్, ఎవరైనా బయట కస్టమర్ వచ్చి మన దగ్గరకు వచ్చి అవతల మెకానిక్ తక్కువ చేసి మాట్లాడితే మాత్రం ఊరుకోకండి ప్లీజ్. ఇది ఒకటి మెయిన్ పాయింట్. ప్రతి ఒక్కరు మెకానిక్ ఇట్లా చేసింది. మన షోరూమ్, మన గీతా షోరూమ్ కాడ నుంచి వచ్చిండు హర్షభాయ్, మీకు తెలిసే ఉంటుంది, కావాలంటే అడగండి. నేను అప్పుడే చెప్పిన కస్టమర్, మీరు అట్లా తిట్టకండి సార్, మీరు ఏదైనా మిస్టేక్ ఉందా, వాళ్ళ మిస్టేక్ ఉందా, మీరు మిస్టేక్ చేసిన దగ్గరికి పోయి తిట్టండి, కానీ ఇక్కడికి వచ్చి మా దగ్గర మాత్రం తిట్టద్దని మరీ చెప్పిన. అలా ఎవరైనా వచ్చి అంటే మాత్రం ఎవరు ఊరుకోకండి, రెస్పాండ్ కాండి. మీరు అట్లా తిట్టద్దు. ఏదన్నా ఉంటే డైరెక్ట్ వెళ్ళి మీకు ఎవరైతే మెకానిక్ చేసి అతని దగ్గర మాట్లాడండి, అంతేగాని ఆ మెకానిక్ కార్డు చేయించుకొని వచ్చి ఈ మెకానిక్ దగ్గర మాత్రం మాట్లాడద్దని చెప్పండి ప్లీజ్. జై మెకానిక్, జై జై మెకానిక్. అలా ఇంతకుముందు కస్టమర్స్ చాలా సాడే చెప్తుండే, ఏది నువ్వు చెప్పినది ఏదైతే ఉందో అదే వాడు అట్లా చేసినాడు, వీడు ఇట్లా చేసినాడు. ఈ ఎప్పుడైతే మన యూనిట్ కొంచెం ఫామ్ అయిపోతుంది అప్పుడు చాలా తగ్గింది. అట్లనే అంటే ఇది తగ్గింది అంటే మనం ఇంకా ఐక్యమత్యం ఉంటేనే అసలు ఎవరు కూడా మాట్లాడాడు. ఉన్నాడు కదన్నా, మ్యాథ్స్ లో ఎడ్జ్ వచ్చింది, వాడు మంచిగా చెప్తే నేను చేస్తుంటేనేమో. వచ్చి బ్యాంక్ కూడా వాడు ఇట్లా చేసిండు, అట్లా చేసిండు, షోరూమ్ నువ్వు తగలబెడతావు, అంట పెడతావు, నువ్వు తగలబడిపోతావు. నువ్వు షోరూమ్ కాడికి పోయి మాట్లాడు, ఇక్కడ వచ్చి మాట్లాడితే మాత్రం మెకానిక్ గురించి మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదని చెప్పిన. హర్ష వచ్చిండు, మన గీతా షోరూమ్లో హర్ష మెకానిక్ ఉన్నాడు కదా, ముస్లిం అతను. ఇక్కడ నుంచి ప్రతి మెకానిక్ సర్వీస్ ఛార్జీ పెంచాలని అనుకుంటున్నాను. నేను పెంచాలని అనుకుంటున్నాను. నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి మెకానిక్ ధన్యవాదాలు. నా చైర్లోనే కూర్చే పిఎస్ఏలో ప్రతి ఒక్కరు 350 రూపాయలు. ఈ మధ్య చాలా బాగా కడుతున్నారు, ఎవరు లేట్ చేయలేదు. అలాగే యూనియన్ అమౌంట్ కూడా లేట్ చేయకుండా కట్టింది. యూనియన్ అమౌంట్ కూడా లేట్ చేయకుండా అంటే మన మొదలు పెద్ద మనుషులు
వరల్డ్ మెకానిక్ సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మన అధ్యక్షులు వరల్డ్ మెకానిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం మెయిన్గా అన్న మీరు పెద్దవాళ్ళు బాగా చాలా పెద్దవాళ్ళు, చాలా ఎక్స్పీరియన్స్ పడుతుంది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న మెకానిక్ల అందరికీ కూడా కొద్దిగా ఎస్టిమేషన్ వేయడానికి కరెక్ట్ సిచ్యువేషన్ రావట్లేదు, కరెక్ట్గా వేయట్లేదు ఎస్టిమేషన్. ఒక కస్టమర్ వచ్చిన తర్వాత వారికి ఎస్టిమేషన్ పర్ఫెక్ట్. ఇప్పుడు సపోజ్ ఏ వర్క్ పర్పస్ అయినా కదా ఎస్టిమేషన్ గురించి పర్ఫెక్ట్ ఎస్టిమేషన్ వేసిస్తాం అనుకోండి, వాళ్ళకు కూడా సరిగా అర్థమైపోతుంది. కస్టమర్స్ ఎస్టిమేషన్ కాడ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు చాలామంది మెకానిక్లు అని చెప్పి నాకు అర్థమైపోయింది. అందుకోసమే నా యొక్క సలహా ఇస్తున్నాను. ఎస్టిమేషన్ కార్డు మాత్రం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ ఎస్టిమేషన్ వేసుకోండి. పర్ఫెక్ట్గా వర్క్ విషయం వర్క్ జరుగుతూనే ఉంటుంది, కానీ ఎస్టిమేషన్ వేసిన దగ్గరనే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వర్క్ యొక్క బండి యొక్క కండిషన్ పర్ఫెక్ట్గా చూడండి. ఫస్ట్ ఒకటి వచ్చి జనరల్ సర్వీస్ చేయమని చెప్పారు అనుకోండి. జనరల్ సర్వీస్ అంటే 4 జనరల్ సర్వీస్ చేసిస్తున్నారు. కానీ జనరల్ సర్వీస్ కాకుండా అసలు బండికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మొత్తం చెప్పండి. మొత్తం చెప్పిన తర్వాత ఏమేమి ఆ కస్టమర్ దగ్గర ఆయన ఎంతవరకు వర్క్ చేసుకుంటాడో అంతవరకే చేసుకునేవాడు, ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రాబ్లమ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. చెప్తే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. అందరికీ నమస్కారం. మెకానిక్ డే శుభాకాంక్షలు. జనరల్ సెక్రటరీకి మన కిరణ్ భాయ్ చాలా వంద సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జనరల్ సెక్రటరీ ఫోటోలు వీడియో మొత్తం రావాలి, ఫోటోలు పెట్టండి. ప్రతి ఒక్కరు ఇంటి వచ్చి కిరణ్ భాయ్ ఇంటూ రావాలి, వీడియో రావాలి, ఫోటోలు రావాలి. అలాగే మన వైస్ ప్రెసిడెంట్ గారికి సుధాకరణ్ గారికి ఆందోళన సహకరించాలని కోరుతున్నాను. అలాగే మన ట్రెజరర్ గారికి మన ఏఎన్ఆర్ గారు సహకరించాలని కోరుతున్నాను. సెక్రటరీ నవీన్ భాయ్ సెక్రటరీగా మన నవీన్ సత్కరించాలని కోరుతున్నాం. అలాగే మన ఈ రోజు ఈ ప్రోగ్రాం చేసుకోవడానికి మన అన్న ప్రకాశం గారిని మన అధ్యక్షులు ఆయన్ని సత్కరించాలని కోరుతున్నాం. ప్రకాశం గారు కొంచెం ముందుకు రావాలని కోరుతున్నాం. అధ్యక్షుడికి ఇలా లోపల ప్లీజ్ ఫోటోలు వీడియోలు రావాలి. అలాగే ఈరోజు మనకి ఎంతో ప్రతి విషయంలో కూడా ముందుకుండి అన్ని పనులు దగ్గర చేస్తున్న మన ఏఎన్ఆర్ గారికి మన జనరల్ సెక్రటరీ గారు సత్కరించాలని కోరుతున్నాం. వెనకెళ్ళినాము స్టేజన్కి వెళ్ళినాము, ప్లీజ్ స్టేజన్కి. అలాగే మన రామ్మోహన్ గారికి సత్కరించాలని మన ప్రజలను కోరుతున్నాము. అలా కొంచెం లోపల స్టేజన్కి
అలాగే మన సుధాకర్ గారిని మన కిరణ్ భాయ్ని సత్కరించాలని కోరుతున్నాం. సుధాకర్ మన కిరణ్ భాయ్కి సత్కరించిన అన్న ఫోటో అందరూ శుభాకాంక్షలు. ఏంటంటే మనం ఎక్కడికి కేక్ కూడా చేసుకున్నాం. కేక్ అలాగే ఏమన్నా సత్కరించారా? ఫోటోలు వీడియోలు అన్నీ రావట్లేదు. ఓకే మన యూనియన్ కి సలహాదారుడు మొదటి అధ్యక్షుడు ప్రెసిడెంట్ మన ఇప్పుడు ప్రస్తుత ప్రెసిడెంట్ గారు మన అధ్యక్షులు గారికి మాజీ అధ్యక్షులు గారికి సలహాదారుడికి ప్రస్తుతానికి చాలా పడతారు, చాలాతో సత్కరిస్తారు. ఎందుకంటే మన ముందు నడుపుతున్నారు, ఆయన మన నేర్చుకుంటే మన ముందు నడుపుతున్నారు కాబట్టి ఆయన సహకారం ఎప్పుడు ఉండాలి. అన్న మన సీనియర్ హరిపవన్ గారికి సత్కరించాలనేసి మన సుధాకరణ గారిని కోరడం జరుగుతుంది. కేక్ కటింగ్ ఉంది, ప్లీజ్ అందరూ ఫ్రెండ్కి వచ్చేయండి. కేక్ కటింగ్ చేస్తున్నాం. మన హర్ష అన్న ఆధ్వర్యంలో కేక్ కటింగ్ ఉండదు. అందరూ కొంచెం ముందుకు ప్లీజ్. స్టాండింగ్ లో అందరూ వచ్చేయండి ముందుకి. కేక్ కటింగ్ చేసుకుంటే మనం భోజన కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం. చాలా లేట్ అయింది. అందరూ ముందుకు వచ్చేయండి. చేతి బ్యాక్ చేయండి. ఎవరైనా వీడియో ఫోటో అని బాగా తీయండి. ఏమన్నా ఎవరైనా ఫోటో తీపించిన ప్రకాశం గారు రావాలి. అందరూ శివ గారు లోపల రావాలి. ఇంకా హనుమానన్న రావాలి. లోపల అందరూ లోపల రావాలి. అందరూ ఎవరు పట్టుకోవాలి ప్లీజ్. అందరూ లోపల రండి. రండి మొత్తం లోపల రండి. టైం అయినా లేట్ అవుతున్నాయో బాధపడదు. కావాలందరూ లోపల రావాలి. ప్రతి విషయం మనం చూసుకుంటేనే ఎక్కడైనా మనం ఇష్టాలు చేస్తాం. రండి ఎందుకంటే అందరూ వచ్చారు బాబు. ఓకే ప్లీజ్ అందరూ ఎక్కడ
ప్రకాశం రావాలి ముందుకు రా సరే ఇంకా ఎవరైతే రావట్లేదు అందరూ కూడా మీరు ప్రతి మీటింగ్కి బాగా గ్రాండ్గా ఎక్సర్సైజ్ ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా బాగా వచ్చారు మనం ఏం కాదు. ఇంకా ఇంకా ఎంతమంది మెకానిక్ అందరూ రావాలి. ప్రతి మెకానిక్ గర్వంగా ఉండాలి. మొత్తం ఫోటో అందరికీ పెట్టండి. కొత్త టీం అందరికీ శుభాకాంక్షలు. చాలా బాగా మన మెకానిక్ అందరికీ బాగా సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ కిరణ్ రావాలి. తమ్ముడు కిరణ్ చాలా ముందుకు రావాలి. ప్రవీణ్ భాయ్ నమస్తే. ప్రవీణ్ భాయ్ డాడీ చూసిన అలాగే కార్యక్రమాల్లో మన కొత్త అక్క గారు అందరూ వచ్చి ముందు చేయాలని మెకానిక్ వరల్డ్ మెకానిక్ డే శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. మెకానిక్లు హ్యాపీ ఉండాలి. మన మెకానిక్ అంటే చాలా గ్రాండ్ ఉండాలి. మెకానిక్ అంటే చాలా గ్రాండ్ ఉండాలి. మనం మామూలు మెకానిక్ కాదు. ఆల్రెడీ మంచి పొజిషన్ కూడా విన్నాము. మెకానిక్ అంటే చిన్న విషయం కాదనేసి మనమే గౌరవించుకోవడం ట్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మంచిగా కార్యక్రమాన్ని మధ్య పండుగ వాతావరణం ఉంది కదా. ఒక చిన్న సలహా, మన జూనియర్ అమౌంట్ ఏదైతే ఉందో 15వ తారీఖు అందరూ వేసేటట్టు చేసుకుని 6వ తారీఖు ఈఎస్ఐ అమౌంట్ వేస్తారు కదా. 15వ తారీఖు లోపల అందరూ కూడా మంత్లీ అమౌంట్ ఏదైతే యూనియన్ పే చేస్తారో 15వ తారీఖు వేసేసినట్టుగా మీరు కొత్తగా ఒకటి చేయండి. కేక్ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు వచ్చి కేక్ తీసుకోవాలని మంత్లీ అమౌంట్ వేసేటట్టుగా ప్లాన్ చేయండి. 6వ తారీఖు ఎట్లయితే ఈఎస్ఐ అమౌంట్ పడుతుందో 15వ తారీఖు కల్లా పడిపోతుంది. క్లియర్ ఉంటుంది. అలా ఇంకోరైనా మాట్లాడండి. నా కేక్ ఎవరైనా తినలేదా? అప్పుడు కూడా
అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా డిన్నర్ చేసుకోండి. హలో, రేపొద్దున ఇదంతా మన యూట్యూబ్ ఛానల్ వస్తానా, కంపల్సరీ చూడండి. ఓకే, కేక్ అని పెడుతున్నారా? आप कैसा बोले सर? बैठो बैठो बैठो. कलर एक इडदिगे पड़ताई मन चाला
పైప్ లైన్